నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ సమస్యలపై ప్రజా ప్రతినిధులు లేవనెత్తే అంశాన్ని స్థానిక శాసన సభ్యులు పరిగణనలోకి తీసుకుని అధికారులు సమన్వయపరుస్తూ కరెంటు సమస్యలపై స్పందించి అధికారులు పరిష్కార దిశగా కృషి చేయాలని, కరెంటు సమస్య రాకుండా చూడాలని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజలకు త్రాగునీరు అందించాలని, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, తను అభివృద్ధి ప్రజల పక్షమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘు, ఎంపీపీ మార్గం ఆంజనేయులు, పిఎస్ఎస్ఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సీతారామయ్య, విద్యుత్ పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, స్త్రీ శిశు సంక్షేమ సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొంచెం ప్లాన్ ఇప్పుడు మళ్ళీ మనం కావాలంటే నేను కూడా సాయం చేస్తా, మీరు చెప్పి అది కొంచెం సమస్య అనేవి ఆఫీసులు పేపర్ల మీద 100,000 కోట్లు చూపిస్తుంది, అట్లా కాదు కదా. కాబట్టి ఏంటంటే మనము పని చేయాలనేది మన ఉద్దేశం. ఇప్పటి నుంచి అవుతుంది. ఏం కాదు కూడా మాట్లాడతాం చెప్పండి. మీకు సరిపడా టీచర్ కుదరా హై స్కూల్లో 35% వస్తున్నాయి. హై స్కూల్లో 35% వస్తున్నారు. ఎక్కడైతే పిల్లల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని తర్వాత చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటిగా మత్తు ఏవి కూడా కాకుండా చూసుకోండి. మత్తు పదార్థాలను కూడా ఏ విధంగా అయితే నిషేధించవచ్చో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఎక్కడైతే రూట్ ఉందో కన్స్యూమర్స్ కాకుండా ఎక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ ని కట్ చేయాలి. ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే యువకులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ